ఇదే మోటరోలా నుంచి రిలీజ్ అయిన మోటో వాచ్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. 5000 రూపీస్ పెట్టారు. అండ్ నేను ఇంతకు ముందు 20K సెలబ్రేషన్ వీడియోలో చెప్పినట్టు ఈ వాచ్ ని మీరు ఒకరు గెలుచుకోవచ్చు. నేను గివ్ అవే ఇస్తాను ఈ వాచ్ ని. మీరు లాస్ట్ వరకు చూడండి, గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా చెప్తాను. దీని రివ్యూ కూడా చేద్దాం. ఏదో గివ్ అవే అని చెప్పి ఊరికే వీడియో పెట్టేయడం కాదు, రివ్యూ చేసి గివ్ అవే రాని వాళ్ళు కొనుక్కోవాలనుకుని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి వాచేనా ఈ 5000 రూపీస్ కి, దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ కూడా చూద్దాం. నార్మల్ రివ్యూ వీడియో లానే ఉంటుంది ఇది. అండ్ గివ్ అవే గురించి కూడా అలానే చెప్తాం. ఫస్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఓపెన్ చేయడం వాచ్ ఉంటది, అండ్ ఛార్జింగ్ కేబుల్, కొంచెం పేపర్ వర్క్ ఉంటది. ఇంకోటి ఒక టూల్ ఇచ్చాడు. ఇది ఎందుకంటే మెటల్ స్ట్రిప్ ఉంది కదా, మీకు కానీ లూజ్ అయితే ఈ టూల్ తో ఈ స్ట్రిప్స్ ని ఒక్కొక్కటి తీసేయచ్చు. ఈ లింక్స్ ఉంటాయి కదా, లింక్స్ తీయడానికి యూజ్ అవుతుంది ఈ స్ట్రిప్. ఈ వాచ్ కి అయితే 2 స్ట్రిప్స్ ఉన్నాయి, ఒకటి లెదర్ ది, ఇంకోటి మెటల్ ది. నేను ఎవరైతే విన్ అవుతారో 2 పంపించేస్తా. ఈ వాచ్ కి సంబంధించిన నా దగ్గర ఏమున్నాయో అన్ని మీకు సెండ్ చేస్తా. నెక్స్ట్ ఈ వాచ్ డిజైన్ విషయానికి వస్తే, సర్క్యులర్ డైల్ తో వస్తుంది. మొత్తం రౌండ్ గా ఉంటుంది, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది చూడడానికి కూడా. దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే కూడా ఓఎల్ఈడి డిస్ప్లే. ఇది చాలా బ్రైట్ గా ఉంది డిస్ప్లే, మీకు అవుట్డోర్ లో కూడా మంచిగా కనపడుతుంది. డిస్ప్లే సెక్షన్ గురించి విడిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్, మిగతా డిజైన్ విషయానికి వస్తే, సైడ్ ఒక రొటేటింగ్ డైల్ ఇచ్చుంటాడు. ఇది మామూలు రొటేటింగ్ డైల్. ఇది ఫంక్షనలే, చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ యూఐ కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఆ డైల్ కే మోటో లోగో వచ్చి ఉంటది ఇక్కడ, బాగుంది చూడడానికి. దాని తర్వాత కింద బటన్ ఇచ్చాడు. ఈ బటన్ మీద కానీ క్లిక్ చేశారనుకోండి, ఎక్సర్సైజ్ మోడ్ లోకి వెళ్తాం. ఇక్కడ అన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ తిప్పితే సెన్సార్ ఉంటది. మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ కి, ఎక్సర్సైజ్లు చేసినప్పుడు కౌంటింగ్ కి, స్టెప్స్ కౌంటింగ్ ఇలాంటి అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. అక్కడే ఛార్జింగ్ పెట్టడానికి 2 రౌండ్ పోర్ట్స్ ఇచ్చుంటారు చూడండి. మీరు ఛార్జ్ పెడితే డైరెక్ట్ గా మ్యాగ్నెటిక్ పోర్ట్స్ అయ్యి కనెక్ట్ అయిపోతాయి. చిన్న మైక్రోఫోన్ అండ్ సైడ్ నుంచి ఇంటర్నల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఈ వాచ్ కు మెయిన్ హైలైట్ ఏంటంటే 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మీరు సాంగ్స్ ఇలాంటివన్నీ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ లో. అండ్ అలా స్టోర్ చేసుకుని ఈ వాచ్ ని బ్లూటూత్ తో మీరు స్పీకర్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా వినొచ్చు కూడా. జస్ట్ వాచ్ వెయిట్ అయితే 35 గ్రామ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు మామూలుగా వేసుకున్నప్పుడు అసలు తెలీదు, అంత లైట్ వెయిట్ గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్తే 1.4 ఇంచ్ రౌండ్ కార్నర్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఇచ్చాడు. ఇది కార్నింగ్ లేక 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు బయటికి వెళ్ళినా, ఇప్పుడు ఎండల్లో వెళ్తారు, ఆ ఎండలో కూడా మీకు చాలా బాగా కనపడుతుంది. అండ్ IP68 రేటింగ్ తో వస్తుంది. వాటర్ లో తడిచిన ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వర్షం పడుతుంది బయట వెళ్ళినప్పుడు, మనకు చేతికి వాచ్ అంటే చేతుకుంటారు కదా, వర్షం పడినప్పుడు తడిచినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెయిన్ డ్రాప్స్ కి ఇలాంటి వాటికి ఈజీగా సర్వైవ్ అయిపోద్ది. అస్సలు భయపడిన అవసరం లేదు, వాచ్ పోద్దేమో అని. నెక్స్ట్ మనం ఈ డిస్ప్లేలో ఉన్న టచ్ విషయానికి వస్తే, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. అసలు మామూలుగా మోటో అంటేనే ల్యాక్స్ ఉంటాయేమో అని నేను అనుకున్నా, కానీ ల్యాక్స్ లేవు, చాలా స్మూత్ గా ఉంది. ఈ రౌండెడ్ కార్నర్ తో కూడా మీరు తిప్పుతుంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. యూఐ కూడా అసలు ఎక్కడా ల్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఈ యూఐ విషయానికి వస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ఈ వాచ్ కి ఒక అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది, మోటో వాచ్ అని చెప్పి. మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ లోనే ఉంటుంది. మీరు దానికైనా ఓపెన్ చేశారనుకో, ఇక్కడే మీ వాచ్ చూపిస్తుంది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ కొంచెం కిందకి వస్తే వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ మై వాచ్ ఫేసెస్ లో కొన్ని వాచ్ ఫేసెస్ కనపడుతుంటాయి. దాని పక్కనే మోర్ వాచ్ ఫేసెస్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే బొచ్చు బోల్డ్ ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా హైలైట్ అయింది తెలుసా, మీరే ఒక వాచ్ ఫేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఏ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. మీకు ఇది కనబడుతుంది కదా, జనరేట్ ఇమేజ్ అని. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కావాల్సినట్టు ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెప్టెన్ అమెరికా అని ఇచ్చాను. జనరేట్ ఇమేజ్ మీద కానీ క్లిక్ చేస్తే కెప్టెన్ అమెరికాకి సంబంధించిన ఒక వాచ్ ఫేస్ క్రియేట్ చేసి చూడొచ్చు. మీరు దాన్ని ఇక్కడ సెట్ ఆస్కారని కొడితే మీకు సెట్ అయిపోద్ది వాచ్ లో. ఇలాగా మీ ఇష్టం, మీరు డిస్క్రిప్షన్ ఇచ్చి ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ హైలైట్. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా వాచ్ లో ఇలాంటిది. అన్నిట్లో వచ్చేసింది. ఆఖరికి వాచ్ లో మనం వాచ్ ఫేసెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఏతో. నెక్స్ట్ అంతేకాకుండా మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ వాచ్ ఫేస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కస్టమైజ్ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఉంది చూడండి ఫోటో అని. ఇక్కడ మీరు 5 ఫోటోస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుని సెట్ యాస్ కరెంట్ మీద కొట్టారనుకోండి, అది మీ వాచ్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద ప్యానల్స్ అని ఉంటుంది. ఈ ప్యానల్స్ ఏంటంటే, మీరు ఇలా స్వైప్ చేస్తుంటే ఏవి కావాలి అని ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు మీ స్టెప్స్ కౌంట్, ఎంత దూరం నడిచారు, ఎన్ని కిలోమీటర్స్ నడిచారని, అలాగే మీ స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇలా ఏవి కావాలో అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు ప్యానల్స్ లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇదేంటంటే మామూలుగా మనం పైనుంచి కంట్రోల్ ప్యానల్ లాగుతాం కదా, అక్కడ ఏమేం కావాలి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత యాప్స్, ఏమేమి యాప్స్ కావాలి అని. అండ్ వాచ్ సెట్టింగ్స్, ఇక్కడ ఫిట్నెస్ కి సంబంధించిన డిస్ప్లే ఎంత బ్రైట్నెస్ ఉండాలి అవన్నీ మీరు వాచ్ లో ఉన్న పెట్టుకోవచ్చు, మొబైల్ ఫోన్ లోనే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చాలా ఉంటాయి. మీరు ఆ మోటో వాచ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది ఏమేమి ఉన్నాయి ఏంటి. మీరు ఒకసారి గోత్రూ అయ్యారనుకోండి ప్రతి దాంట్లోకి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వాచ్ లో ఇంకో హైలైట్ ఏంటంటే, వీళ్ళు పోలార్ అనే బ్రాండ్ తో కొలాబరేట్ తీసుకొచ్చారు దీన్ని. ఈ పోలార్ అనే బ్రాండ్ వచ్చినప్పటికి హెల్త్ అనాలిటిక్స్ ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తుంది. వాళ్ళ దగ్గర హ్యూజ్ డేటా ఉంటుంది హెల్త్ గురించే. వీళ్ళు హెల్త్ మీదే వర్క్ చేస్తారు. అనలిటిక్స్ ఆ మొత్తం గ్యాదర్ చేసి అసలు ఎలా ఉంది మీ పరిస్థితి ఇలాంటివి చెప్పే బ్రాండ్ అనుకోండి, ఒక హెల్త్ బ్రాండ్ ఇది. సో ఇది ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు వీళ్ళు మోటో వాళ్ళు. వీళ్ళు సొంతగా ఏదో ఇచ్చేయకుండా మంచి బ్రాండ్ తోనే కొలాబరేట్ అయ్యారు. నార్మల్
ట్రాకింగ్ మోడ్స్ విషయానికి వస్తే స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, మీరు ఎంతసేపు నిద్రపోయారు అండ్ దాంట్లో డీప్ స్లీప్ ఎంత పోయారు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్స్, మీరు ఎన్ని అడుగులు వేసారు, ఎన్ని కిలోమీటర్స్ నడిచారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు ఇవి ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఉంటుంది, SpO2 అండ్ ఇంకా చాలా ఎక్సర్సైజ్లు ఉంటాయి. మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్సర్సైజ్ మోడ్లు అన్ని వస్తాయి. వాకింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్డోర్ రన్నింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఇవన్నీ జిమ్ కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతాయి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవన్నీ. అండ్ సైక్లింగ్ గానీ, క్రికెట్ గానీ, కోర్ ట్రైనింగ్ చాలా ఉంటాయి. ఇవన్నీ ట్రాక్ చేస్తుంది హెల్త్ గురించి. అండ్ మీరు ఇంకా క్లియర్ గా చూడాలన్నా మీకు మొబైల్ యాప్ లోనే హెల్త్ అని ఒక సెక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళారనుకోండి ప్రతి దాని గురించి ట్రాక్ ఉంటుంది. ఇది హెల్త్ విషయానికి వస్తే ఇలా ట్రాక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఫస్ట్ మీరు మొబైల్ ని కానీ బ్లూటూత్ తో కనెక్ట్ చేశారనుకో, మొబైల్ కెమెరా ఆన్ చేసి దీంతో మనం షట్టర్ కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో కెమెరా ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే నేను ఈ కెమెరా బటన్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. సేమ్ వీడియో కూడా నేను కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో టర్న్ ఆన్ అవుతుంది. మీరు చేతికి వాచ్ పెట్టుకుని ఎక్కడైనా కెమెరా పెట్టేసి ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో అలా యూజ్ అవుతుంది. మామూలుగా ఎవరైనా వీడియోస్ తీసేవాళ్ళు ఆన్ చేసి ఇక్కడికి వచ్చేయకుండా మీరు కరెక్ట్గా నిలబడుకొని ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. సో అలా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ లాస్ట్ ఫోన్ సింబల్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఈ సెర్చ్ మీద కానీ క్లిక్ చేశారనుకోండి మీకు ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడైనా పెట్టి మర్చిపోతే చాలా లౌడ్గా వస్తుంది రింగ్ కూడా, మామూలుగా ఫోన్ నుంచే రింగ్ అవుతుంది. అప్పుడు మీరు ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇలా యూజ్ అవుతుంది. ఇంకా మామూలుగా మీరు ఈ వాచ్ నుంచి ఎవరికైనా కాల్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇక్కడే మైక్రోఫోన్ ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఆల్సో దీనికి ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది. సో మైక్రోఫోన్ రిసీవ్ చేసుకొని మీకు ఇన్బిల్ట్ స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది. అండ్ దీంట్లో నుంచి మ్యూజిక్ ప్లే చేయొచ్చు, అదే స్పీకర్ నుంచి కొంచెం సౌండ్ వస్తుంది. ఇంకా టార్చ్ సింబల్ కూడా ఉంది, కొంచెం బ్రైట్ గానే ఉంటుంది. మీరు ఏదైనా మామూలుగా చేతికి వేసుకొని ఇలా చూడాలి అంటే ఆ టార్చ్ ఆన్ చేసుకొని చూడొచ్చు. అండ్ స్ట్రోబ్ మోడ్ కూడా ఉంటుంది, అంటే వైట్ బ్లాక్ ఆగాగా వస్తుంది. ఇది టోటల్ గా ఈ మోటో వాచ్ లో ఉండే ఫీచర్స్. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ వాచ్ 5000 రూపీస్కి వస్తుంది. 5000 రూపీస్కి ఇది వర్తా అంటే ఖచ్చితంగా వర్తే. ఎవరైతే ఫిట్నెస్ ట్రాకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీ హెల్త్ ట్రాకింగ్ అని, స్టెప్స్ చాలా ప్రతి ఒక్కటి. అండ్ ఆల్సో మీ కెమెరా ఫీచర్స్, కెమెరాని కంట్రోల్ చేయడం అంటే మామూలుగా క్యాప్చర్ చేసుకోవడానికి, ఇంకా మ్యూజిక్, డైరెక్ట్ గా కాల్స్ అటెండ్ చేయడానికి. అండ్ మెయిన్ గా యూఐ చాలా స్మూత్ గా ఉంది. సో ఇది మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది యూఐ మాత్రం. మామూలుగా కొన్ని ఏంటంటే ల్యాక్స్ ఉంటాయి స్మార్ట్ వాచ్ లో, ఆ ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేయదు దీంట్లో. సో ఇలా అన్నిట్లో బెస్టే ఉంది. మీ దగ్గర మోటో ఫోన్ ఉండి మోటో వాచ్ కొనుక్కుంటా అనుకుంటే కొనుక్కోవచ్చు. మోటో ఫోన్ లేకపోయినా పర్లేదు, మీరు కొనుక్కోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు మోటో వాచ్ అని చెప్పి ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు మీరు ఈ వాచ్ ని. ఎవరన్నా 5000 లో కొనుక్కోవాలి అనుకుంటే మంచి వాచే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకా గివ్ అవే విషయానికి వద్దాం. ఈ గివ్ అవే మన సబ్స్క్రైబర్స్ కి ఎవరో ఒక్కరికి వస్తుంది, ఒక్కరికే, ఎందుకంటే ఒక వాచే ఉంది కాబట్టి. అది ఎవరో నాకు తెలియదు. రోజు మనకు ఫాలో అయ్యి ఎప్పుడు కామెంట్స్ చేస్తూ వీడియోకి లైక్ చేస్తూ అలాంటి వాళ్ళకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ అది నా చేతిలో ఉండదు. నేను అలాంటి వాళ్ళకి రావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే యాక్టివ్ గా ఉండే వాళ్ళకి అల్గరిథం కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళని పిక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అలా రోజు యాక్టివ్ గా ఉండే వాళ్ళకి ఎవరికైనా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలి? సింపుల్, డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, గ్లీమ్ లింక్. మీరు దాని కానీ క్లిక్ చేశారనుకోండి మీకు ఒక 5 ఎంట్రీస్ వస్తాయి. ఫస్ట్ ఎంట్రీ యూట్యూబ్, దాని మీద క్లిక్ చేయండి, మీకు యూట్యూబ్ లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈ నేమ్ ఈమెయిల్ ఐడి ఎందుకంటే ఈ వాచ్ ఎవరైతే విన్ అవుతారో నేను ఒకరిని డ్రా చేస్తాను కదా, ఆ విన్నర్ ఎవరైతే ఉంటారో ఆ ఈమెయిల్ ఐడికి నేను కాంటాక్ట్ అవుతాను. సో కరెక్ట్ గా ఇవ్వండి ఈమెయిల్ ఐడి, మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి మీది, దానికే నేను కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి, నా పేరుతో ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి మిమ్మల్ని డబ్బులు అడిగితే రూపాయి కూడా ఇవ్వద్దు. డెలివరీ ఛార్జ్కి డబ్బులు అడుగుతున్నాను ఇమ్మన్నా ఇవ్వద్దు. నేను ₹1 కూడా మీకు దగ్గర నుంచి నేను తీసుకోను. ఈ వాచ్ ని ప్యాక్ చేసి డెలివర్ చేసి మీ దగ్గర రీచ్ అయ్యే వరకు, అసలు ఎంత అయినా మధ్యలో ఆగిపోయి దానికి ఏమైనా అయినా మళ్ళీ మీ దగ్గర నేను పంపించే వరకు ₹1 కూడా తీసుకోను. ప్రతి ఒక్కటి నేనే పెట్టుకుంటా. డెలివరీ ఛార్జెస్ కూడా నావే. సరే, మీరు నాకు ₹1 కూడా ఏమైనా వస్తుంది. మిమ్మల్ని ఎవరినో రీచ్ అవుట్ అయ్యి డెలివరీ ఛార్జ్కి మనీ ఇవ్వండి నేను పంపిస్తాను అని ఎవరన్నా నా మెయిల్తో, నా పేరుతో మెయిల్ క్రియేట్ చేసి పంపించేస్తుంటారు కొంతమంది. సో అలా ఎవరైనా రీచ్ అవుట్ అయితే ₹1 కూడా ఇవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను ₹1 కూడా మిమ్మల్ని అడగను. సో యూట్యూబ్ అయిపోయిన తర్వాత ఒక ఎంట్రీ వచ్చేస్తుంది మీకు. దాని తర్వాత కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్తారు. అక్కడ కూడా మన ఛానల్ ఫాలో అవ్వాలి. అండ్ మీ యూజర్ ఐడి అడుగుతుంది, మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి అక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు మీకు 2 ఎంట్రీస్ వస్తాయి. దాని తర్వాత ఇంకా 3 ఎంట్రీస్ ఉంటాయి. అవి మీరు కావాలంటే అవ్వచ్చు. మీరు కానీ అయ్యారనుకోండి మీకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది విన్ అవడానికి. టోటల్ 5 ఎంట్రీస్ పెట్టాను నేను. ఒకటి యూట్యూబ్, ఇంకోటి ఇన్స్టాగ్రామ్, ఇంకోటి టెలిగ్రామ్. దాని మీద క్లిక్ చేసినా మన ఛానల్లోకి వెళ్తాం. మీ ఛానల్లో జాయిన్ అయితే చాలు, ఒక ఎంట్రీ వచ్చేస్తుంది. దాని తర్వాత ట్విట్టర్, మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉంటే మన ట్విట్టర్ లో ఫాలో అవ్వండి, అప్పుడు ఇంకో ఎంట్రీ వస్తుంది. లాస్ట్ ది ఫేస్బుక్, దాని మీద క్లిక్ చేస్తే మన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఫాలో అయితే మీకు ఇంకో ఎంట్రీ వస్తుంది. టోటల్ గా 5 ఎంట్రీస్ వస్తాయి ఒక్కరికి. మీరు ఎన్ని ఎక్కువ ఎంట్రీస్ ఉంటే మీరు గెలవడానికి అంత ప్రాబిలిటీ ఉంటుంది. అది మీ ఇష్టం. మీరు ఒకటైనా ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా 5 తీసుకొని ప్రాబిలిటీ అయినా పెంచుకోవచ్చు. అవన్నీ మన ఛానల్సే, ఎవరి ఛానల్స్ కాదు. సో మీరు ఫాలో అయితే నన్నే ఫాలో అయినట్టు ఉంటుంది. మీరు గెలుచుకోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ. అండ్ విన్నర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తానంటే
మే 1. మామూలుగా మే 5th అనౌన్స్ చేద్దాం అనుకున్నా. మన ఛానల్ పెట్టి 1 year అవుతుంది. మే 5th రోజు మన ఛానల్ పెట్టాం. ఈ ఛానల్ ఆ రోజు అనౌన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు కొంచెం డిఫరెంట్ వీడియో చేద్దాం. సో అందుకే మే 1 అనౌన్స్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వచ్చి అనౌన్స్ చేస్తాను. ఈవినింగ్ లైవ్ కి వస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం యాక్టివ్ గా ఉండండి. మీరు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోనే అందరి ముందు అనౌన్స్ చేస్తాను. ఇందులో ఏ మోసం ఉండదు. మీ ముందే ఒకరిని విన్నర్ని పిక్ చేస్తాను. మే 1, 2026 మధ్యాహ్నం వరకు 12 PM వరకు మీకు ఎంట్రీస్ ఉంటాయి. 12 PM తర్వాత కాంటెస్ట్ క్లోజ్ అయిపోద్ది. నేను ఈవినింగ్ వచ్చి అనౌన్స్ చేస్తాను. సో ఒక్క లక్కీ విన్నర్ ఎవరైనా దీన్ని గెలుచుకోవచ్చు. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా ప్రాసెస్. అందుకే ఇన్ డీటెయిల్ గా చెప్పాను ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి. ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీలో ఒక్కరికి వస్తుంది. రోజు ఫాలో అయ్యి యాక్టివ్ గా ఉండే వాళ్ళకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. విన్నర్ నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా ఆ రోజు. ఓకేనా? అండ్ ఇంకో గివ్ అవే కూడా వస్తుంది. 2 గివ్ అవేస్ ఇస్తాను కదా. ఇది వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ క్లిప్. సో ఇది ఇంకో గివ్ అవే. దీనికి విడిగా రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ కిందే మీకు పార్టిసిపేషన్ లింక్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది ప్రస్తుతానికి ఈ లింక్ మాత్రం మోటో వాచ్ ఒకటే. ఈ గివ్ అవే పక్కన పెట్టండి. ఎవడో ఒక్కడికి వస్తుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే మంచి వాచ్ కొనుక్కోవచ్చు. నేను ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను చూడండి. లేదా డిస్క్రిప్షన్ లో మీకు బయింగ్ లింక్ కూడా ఇస్తాను. కొనుక్కోవచ్చు. ఓకేనా? అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని హైప్ చేసేయాలండి. వెళ్ళేటప్పుడు మాత్రం మీకు వీడియో నచ్చి మీకు రివ్యూ వర్త్ అనిపిస్తే హైప్ చేసేయాలండి. జస్ట్ గివ్ అవే కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్. ఓకేనా? మన గివ్ అవే ఛానల్ కదా, నేను ఆల్రెడీ చెప్పాను. నాకు బ్రాండ్ ఏదైనా నాకే ఇచ్చేస్తే అప్పుడు మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు నన్ను డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను కాబట్టి. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంతే. మీరు నా మీద చూపించే ప్రేమకి నేను తిరిగి ఇస్తున్నాను. కానీ జస్ట్ గివ్ అవే కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు మంచిగా మొబైల్ రివ్యూస్, ఇలాంటి వాచ్ రివ్యూస్, ఇంకేమైనా రివ్యూస్ కోసం, ఒక టెక్ ఛానల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దానివల్ల మీరు వచ్చారు అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది నా సైడ్ నుంచి. అదొకటే నేను నా సైడ్ నుంచి చేయగలిగింది ఒకటే, మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం. ఇంకెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.